అన్నప్ప చూసా బాగుంది. ఫేక్ రివ్యూ కాదు. నేను స్టార్టింగ్ నుంచి చెప్తూనే ఉన్నా. థియేటర్కి వచ్చినప్పుడు ఎంట్రింగ్లోనే ఇక్కడ జనాలు వచ్చిన అవి కూడా చూపెట్టాను. ఇంటర్వెల్ తర్వాత వచ్చి బయటకు వచ్చాను. చాలా బాగా అనిపించింది. ఆఫ్ కోర్స్ సినిమా మొత్తం చూసిన తర్వాత కూడా నాకు వండర్ఫుల్ అనిపించింది. లాస్ట్ క్లైమాక్స్ అయితే కిర్రాకు. ఇక స్టార్టింగ్ నుంచి చూసేసుకుంటే మాత్రం మోహన్ బాబు గారి వాయిస్ వచ్చేస్తుంది, చెప్పేస్తాడు సినిమా ఏంటి అనేది. ఫిక్షనలా ఒరిజినలా ఏముంది, ఒరిజినల్ స్టోరీ తీసుకొని కొంచెం ఫిక్షన్ కూడా యాడ్ చేసామన్నారు. చాలా బాగా అనిపించేస్తుంది. స్టార్టింగ్ ఇద్దరు పెద్ద కూతుర్లతో సాంగ్ వచ్చేస్తుంది, మస్తు అనిపించేస్తుంది. ఆ తిన్నడు చిన్నప్పటి తిన్నడు ఎవరో చిన్న కొడుకును చూపించారు. కొడుకు డైలాగులు క్యూట్గా ముద్దుగా అనిపిస్తుంది. ఎంతసేపు అమ్మ అమ్మ అంటూ అమ్మ చనిపోతే సమాధి దగ్గర కూర్చొని ఏడుస్తుంటాడు, మస్తు అనిపించేస్తుంది. అలాగే విష్ణు చిన్న కూతురు పాత్ర కూడా ఉంది. ఆ పాపకు ఒక డైలాగ్ ఉంటుంది, తిండి గురించి చెప్పమని చెప్పేసి, అద్భుతంగా అనిపిస్తుంది. ఇక తండ్రి పాత్రలో ఆయన మనకైతే బాగా కనెక్ట్ అవుతారు, ఎమోషన్ అనిపించేస్తుంది శరత్ కుమార్ గారి పాత్ర. అలాగే ఇంకో టర్నింగ్ పాయింట్ ఏంటంటే మోహన్ లాల్ గారి పాత్ర సూపర్ అంటే సూపర్ అనిపిస్తుంది. నిజంగా వండర్ఫుల్. ఆయన పాత్ర అదొక టర్నింగ్ పాయింట్. అసలు ఈ అర్జునుడు ఎవరు, తిన్నడు ఎవరు, కన్నప్ప ఎవరు, కలియుగము, ద్వాపరయుగం, ఇదంతా మనకు కొన్ని సందర్భాల్లో కొన్ని సన్నివేశాలతో చూపించారు. చాలా బాగా అనిపించేస్తుంది. ఇంకా రొమాంటిక్ సాంగ్స్ అనకండి పోయి సరదాలు సరసాలు అనండి. చరిత్రలో ప్రతి ఒక్కడికి, ప్రతి మనిషికి, దేవుళ్ళకైనా మనుషులకైనా సరదాలు సరసాలు ఉంటాయి. అవే సరసాల రూపంలో ఇచ్చారు. వల్గారిటీ లేదు, బూతు లేదు, వైలెన్స్ లేదు. హ్యాపీగా చూడొచ్చు. ప్రతి మనిషిలో ఉండే కోణాన్ని చూపించారు. అలాగే రాయి అంటూ రాయి తీసుకొని రాయిని కొట్టేవాడిని, శివలింగాన్ని కొట్టేవాడిని అదే రాయికి మొక్కేలా చేసేవాడు రుద్రుడు. అవన్నీ చాలా బాగా అనిపించేస్తాయి. రొమాన్స్ అనకండి, సరదాలు సరసాలు ప్రతి మనిషి లైఫ్లో ఉండేది. దేవుళ్ళ చరిత్రలో ఉన్నాయి, దేవుళ్ళకు ఉన్నాయి. అవన్నీ మనకు చూపించాడు. అవి లేని జీవం ఎలా పునరుత్పత్తి అవుతుంది, ఎలా ఉంది ఇది పునరుత్పత్తి అంటే పిల్లలు కానీ ఇవి ఇంత డీప్గా పెట్టలేదు కదా. ముద్దులు సన్నివేశాలు, ముద్దులు కూడా లేవు. ఎక్కడ లిప్లాక్ ఉన్నది, ఎక్కడ ముద్దు పెట్టుకున్నారు, ఎక్కడ పెదాలు కల్పించుకున్నారు. ఎవడో అంటున్నాడు ముద్దులు ఉన్నాయి, లిప్లాక్ ఉన్నాయి. ఏడున్నది? సరసాలుగా ఉన్నాయి అంతే తప్ప వల్గారిటీ కాదు. అది చాలా బాగా అనిపించేస్తుంది, మంచిగా ఉన్నది. సిచ్యుయేషనల్ సాంగ్స్ వస్తాయి, డివోషనల్ సాంగ్స్ ఉన్నాయి, చాలా బాగా అనిపించేస్తుంది. అలాగే నేనే గొప్ప భక్తుని అని విర్రవీగే మోహన్ బాబు గారి పాత్రకి నాకంటే గొప్ప భక్తుడు ఉన్నాడా శివుడికి అని చెప్పి తెలియజేసే సన్నివేశము క్లైమాక్స్లో సినిమాకి హైలైట్ అనమాట. అలా తెలియజేయడానికి వచ్చేవాడే రుద్రుడు. హ్యాపీగా వెళ్ళొచ్చు. చిన్న పిల్ల తేడా లేకుండా వెళ్ళొచ్చు. మంచి మనోజ్ బాబు ఫ్యామిలీ 90% ఉన్నది. మన విష్ణు ఫ్యామిలీ. మనోజ్ కూడా ఉంటే బాగుండనే ఫీలింగ్ కలిగింది. మనోజ్ లేకపోవడం కొంచెం లోటు. ఏదో ఒక పాత్రలో పెట్టేస్తే బాగుండేది. చాలా బాగుంది. నో వైలెన్స్, నో వల్గారిటీ. హ్యాపీగా చూడొచ్చు.